హాయ్ అండి, ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. బ్యాక్ ఓపెన్ వస్తే కనుక బ్యాక్ ఓపెన్ ఈ 2 లేయర్స్ మన వైపు ఉండాలి. ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్కి ఫ్రిన్స్ కట్కి ఇక్కడ నుంచి ఇలా లేయర్స్ మన వైపు ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ అనేది వేసేసుకోవాలి. నడుం బెల్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తోటి ఇది నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ చేసిందేనండి. ఇదే మనకి ఆది బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంతో మీకు మళ్ళీ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. ఫస్ట్ ఇది ఉక్సులు పట్టి ఉంది కదా, ఇది కూడా బ్యాక్ ఓపెనే. ఉక్సులు పట్టి వైపు మీకు మెజర్మెంట్ అనేది తీసుకోండి. తాళ్ళు పట్టి వైపు మెజర్మెంట్ తీసుకోకూడదు, ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడిగి ఎంత ఉన్నది అన్నది నడుం దగ్గర నుంచి షోల్డర్ దాకా చూసుకోవాలి. ఇక్కడ నుంచి పొడుగు అనేది చూడండి. ఇక్కడ వరకు తర్వాత లూజ్ చూడటానికి నడుం దగ్గర నుంచి ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ వేయడానికి 1 ఇంచ్ ఇక్కడే వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఖర్చుల వైపుకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. మెయిన్ డాట్ ఇది. మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఇక్కడ వరకే స్టిచ్చింగ్ అనేది రావాలి. తర్వాత ఖర్చుల వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా మీరు టేప్తో చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఖర్చులు చూసుకోండి. లేదంటే ఇక్కడ బ్లౌజ్కి ఎంతైతే ఖర్చులు పెట్టామో అంతా డ్రాయింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ నడుము పొడుగు సైడ్ చంక వైపు పొడుగు తీసుకుంటాం కదా, అది ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి మళ్ళీ ఇక్కడ చంక కుట్టు వరకు మార్కింగ్ అనేది చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పొడుగు లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్ డీప్ తీసుకోవాలి. నెక్ డీప్ తీసుకోవడం కోసం ఉక్సులు పట్టి వైపు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. ఇక్కడ పైకి పెట్టుకున్న తర్వాత ఈ నెక్ ఎంతైతే ఉందో అంతా డ్రాయింగ్ వేసుకోవాలి. నెక్ మార్చమంటే కనుక ఇది ఫస్ట్ నెక్ ఎంత ఉందో అంతా డ్రాయింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు నెక్ అవతల వాళ్ళకి ఏదైనా మోడల్ చేయాలంటే అప్పుడు నెక్ వేసుకున్న దాన్ని బట్టి మోడల్ అనేది మార్చుకోవాలన్నమాట. ప్రజెంట్ మనకి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతా డ్రాయింగ్ వేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేయాలి. ఇలా షోల్డర్ వైపు ఒక మార్కింగ్ లైన్ వేసేసుకోవాలి. తర్వాత నెక్ ఇది రౌండ్ నెక్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను ఇది రౌండ్ నెక్కే కట్ చేస్తాను. మనకి మోడల్ ఏం చెప్పలేదు కాబట్టి నెక్ మార్చాల్సిన అవసరం లేదు, రౌండ్ నెక్నే పెట్టేసుకోవాలి. ఇదేమో చంక వైపు డ్రాయింగ్ అనేది వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవటం అలవాటు చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ మీద డ్రాయింగ్ వేసి పేపర్ మీద కట్ చేయండి ఫస్ట్. తర్వాత చంక వైపు కటింగ్, తర్వాత ఖర్చుల వైపు ఒక కటింగ్. ఇక్కడ ఖర్చులు ఎంతైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఈ లైన్కి వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది టెక్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ లైన్ వదిలేసాం కదా, ఇక్కడ నడుం బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇది ఖర్చుల వైపుకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. హ్యాండ్ కూడా మనకి ఆల్రెడీ ఇంతకుముందు కటింగ్ కూడా హ్యాండ్ కటింగ్ పెట్టానండి, అది కూడా చూడండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఇక్కడ వీడియోలో కూడా నేను హ్యాండ్ కటింగ్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఇది షార్ట్ హ్యాండ్ అండి. సో నేను కస్టమర్కి ఆది మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ పెంచమన్నారు దీనికి, అందుకని చెప్పేసి హ్యాండ్ లెంత్ అనేది పెంచుతున్నాను. ఎందుకంటే హ్యాండ్ డిజైన్ ఎలా అయితే వచ్చిందో ఈ డిజైన్ ఎక్కువ వచ్చింది కదండి, ఎల్బో హ్యాండ్లా వచ్చింది. సో ఈ కస్టమర్కి 8.5 అయితే సరిపోతుంది లెంత్, అంతా నేను ఇక్కడ తీసుకుంటున్నాను అన్నమాట. పెట్టుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ నేను 8.5 మెజర్మెంట్ తోటి హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మార్కింగ్ వేసిన దగ్గర నుంచి పైనుంచి 8.5 తీసుకోండి హ్యాండ్ లెంత్ అనమాట. ఇది పూర్తిగా కంప్లీట్గా లెంత్. మనకి స్టిచ్చింగ్కి కావాల్సింది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల వైపు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చుల వైపు వదిలేసుకోవాలి.
సో ఇక్కడ నుంచి ఇలాగా ఖర్చుల వైపు వదులుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. తెలియపోతే కనుక ఇక్కడ హ్యాండ్ లూజు చూసుకొని హ్యాండ్ ఎంతైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా కూడా మీరు డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్లు చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి మనకి ఎల్బో హ్యాండ్ కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది మీరు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోండి. తర్వాత ఖర్చుల వైపుకి 1.5 ఇంచెస్ లేదంటే ఖర్చులు ఎంత ఉంటే అంత బ్లౌజ్కి తీసుకోవాలి. చంక వైపు ఒక మార్కింగ్ అనేది ఇలా ఈ విధంగా పెట్టుకోండి. లేదు మీకు ఇది తెలియలేదు అంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు చంక డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 కరెక్ట్గా 2.5కి ఇక్కడికి చంక డౌన్ అనేది వచ్చేసింది. ఇలా 2.5కి చంక డౌన్ తీసుకోవాలి. తీసుకున్న దగ్గర నుంచి ఈ 2.5 లైన్ కూడా ఒక లైన్ వేసేసుకుంటే మీరు హ్యాండ్ డ్రాయింగ్ వేసుకోవడానికి కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ వరకు హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఖర్చుల వైపు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ కుట్టు ఇక్కడికి రావాలండి, తర్వాత చంక ఇది డౌన్ ఇది. సెకండ్ కుట్లు ఇంకా మనకి ఇంకా 3 కుట్లు వస్తాయి కదా, ఎక్స్ట్రా కుట్లు ఇక్కడ ఇటువైపు వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఖర్చు వైపు, మనం పైపింగ్ వేస్తాం కదా అటువైపు అనమాట. ఇప్పుడు హ్యాండ్ డ్రాయింగ్ ఇలా ఉంది. మొత్తం 8.5కి నేను హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఇక్కడ వేసాను. ఒక 1/2 ఇంచు ఖర్చుకి అనేది పైకి ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ వేయడానికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చుల వైపు ఇంకా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది. ఇక్కడ చంక వైపు ఈ పీస్ కూడా చిన్న జాయింట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి వస్తాడికి ఒక 1/2 ఇంచు చంక వైపు మాత్రం డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ తీసుకోండి. 1.5 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా క్రాస్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఇలా ఈ క్రాస్ పీస్ కట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీకు బాగా డౌన్ అనేది వస్తుంది. ఇలా హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో ఫ్రిన్స్ కట్ పెట్టుకోవాలి కాబట్టి అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మిగిలింది ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా, లైనింగ్ మీద కట్ చేస్తున్నాను. ముందు లైనింగ్ మీద డ్రాయింగ్ వేయండి. మనకి ఫ్రంట్ ఇలా కలిపి రావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోండి. ఫ్రిన్స్ కట్కి సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఈ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకోవాలి. ఇది ఎలా అయితే ఉందో అలా స్ట్రైట్గా వేసేసేయండి. చాలా ఈజీ మెథడ్లో మీకు ఫ్రిన్స్ కట్ అనేది ఈరోజు చెప్తున్నాను మీకు. చాలా ఈజీగా ఎవరైనా సరే కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇది మీకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి మీరు ఈ ఫ్రంట్ టక్స్ అనేది పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ షోల్డర్ మిడిల్లోంచి తీసుకోండి. ఈ షోల్డర్ మిడిల్లోంచి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇది బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతా డ్రాయింగ్ వేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వైపు అలాగే ఖర్చుల వైపు కూడా ఒక డ్రాయింగ్ వేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందన్నది అంతా కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా చూసుకోండి. టేప్ తోటి తెలిస్తే కనుక ఈ విధంగా టేప్తో మెజర్మెంట్ చూసుకోండి. ఫ్రంట్ నెక్ ఇలా షోల్డర్ 2 ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఫ్రంట్ వైపు ఖర్చుల వైపు వదిలేసాం కదా, ఇక్కడ వదిలేసి నెక్ ఇది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి నెక్ ఎంత ఉందన్నది చూసుకుని ఒక 1/2 ఇంచ్ అవుట్లైన్ బయటికి అనేది వేసుకోవాలన్నమాట. సో నేను వేసిన డ్రాయింగ్కి ఇప్పుడున్న నెక్కి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ డాట్స్ మీరు బ్లౌజ్తో కొలుసుకోవాలి అంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ఈ కార్నర్ ఉంది కదండి, ఈ సెంటర్లో మీకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలాగా సెంటర్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో అటు ఇటు ఫస్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చూసుకోండి. కరెక్ట్గా మనం వేసిన ఈ ఫ్రిన్స్ కట్ నాట్ ఉంది కదా, ఈ నాటుకి కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, నేను పెట్టిన నాటుకి దీనికి కరెక్ట్గా వచ్చింది. ఇలా కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఈ పైన ఇక్కడ నుంచి ఈ నాట్ పెట్టిన దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 4 ఇంచెస్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం కరువు అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్, అలాగే అటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ ఇలాగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇటు ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా ఫ్రిన్స్ కట్ అనేది ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఒక 1/2 ఇంచు కరువు అనేది తీసుకోవాలి, ఇలా పైకి షేప్. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్కి మనకి ఫ్రంట్ సైడ్లో డిజైన్ పడాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్లో ఫ్రిన్స్ కట్ అనేది ముందుగా ఇలా డ్రాయింగ్ వేసుకోవాలండి. డ్రాయింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకి కింద ప్రింట్ పడటం కోసం, మార్కింగ్ పడటం కోసం ఇటువంటిది తీసుకుని ఇలా మీరు షాపులో అవైలబుల్గానే ఉంటుంది. 20 ఎంతో ఉంటుంది, 20 కానీ 30 కానీ ఉంటుంది. తీసుకుని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ హోల్స్ కింద పడింది అనమాట. ఇలా హోల్స్ కింద మార్కింగ్ అనేది పడుతుంది. దాన్ని మనం ఇలా మార్కింగ్ అనేది డీస్ తోటి మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా డాడీ పర్లేదు చెప్పలేదు. సో ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ కటింగ్ ఈ విధంగా ఇక్కడే చిన్న పీస్ అనేది తీసేయాలి. అలాగే ఇక్కడ కూడా చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కొంచెం కరువు తీసుకుంటూ ఇటువైపుకి కట్ చేసుకోవాలి. తర్వాత చంక వైపు, తర్వాత నెక్ రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇది మార్కింగ్ ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇది రివర్స్లో ఫోల్డింగ్ తిప్పేసుకుని బ్యాక్ ఫ్రిన్స్ కట్ పెట్టాం కదా, ఆ ఫ్రిన్స్ కట్ డిజైన్ని ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది చూడండి, ఫ్రిన్స్ కట్కి క్రాస్ పీస్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేలాగా ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ని సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మెయిన్ డాట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇందాకలాగే పైన ప్రింట్ కింద పడటం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లేదు మనకి ఈ మార్కింగ్ చేసుకునేది లేదు, తెలియట్లేదు అని అనుకుంటే ముందుగా కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ షేప్ రావటం కోసం ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఇది మాత్రం క్రాస్ పీస్ ఉండాలండి. ఇలా క్రాస్గా ఉండేలా చూసుకోండి. చూడండి, ఇందులో ఉన్న దారాలు ఉన్నాయి కదా, ఈ క్లాత్కి ఇవి క్రాస్గా ఉన్నాయి అన్నమాట. అది తెలుస్తుంది మనకి. క్రాస్ అనేది అలా వేసుకోవాలి. ఖర్చుల వైపు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. సో ఫ్రంట్లో మాత్రం ఫ్రిన్స్ కట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత నడుం బెల్ట్ తీసుకోవడానికి ఇటువైపు నడుం బెల్ట్ 1.5 ఇంచెస్ నడుం బెల్ట్ తీసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి
లైనింగ్ వేసింది కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ముందు హ్యాండ్ ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి హ్యాండ్ కటింగ్ అనేది పెట్టేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ ఇది ఇలా ఉంచేసుకొని హ్యాండ్ ఫోల్డింగ్ ముందుగానే ఇది లైనింగ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వదిలేసేయాలి. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవడానికి బ్యాక్ ఓపెన్ కాబట్టి మర్చిపోకుండా ఈ లేయర్స్ కూడా మనకు ఈ ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఈ లేయర్స్ ఏమో మన వైపు ఉండాలి. ఇలా ఒకసారి చెక్ చేసుకుని వేయండి. డిజైన్ కూడా చూసుకోండి, డిజైన్ ఎలా వస్తుంది అన్నది కూడా చూసుకోవాలి. తిరగమరగా వస్తుంది, అది కూడా చెక్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. పై క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోండి. నెక్ వైపు కటింగ్ చేసుకోకుండా మనకి బ్యాక్ ఓపెన్ అనేది వచ్చేసింది. ప్రిన్స్ కట్లో బ్యాక్ ఓపెన్. తర్వాత ఫ్రంట్ వైపు కట్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ముందుగానే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నెక్ వైపు ఈ లైనింగ్ వేసుకుని దీని మీద కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి, ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండాలి. సో నెక్కల వైపు కట్ చేయకుండా ఇలా ఈ విధంగా వదిలేసి కట్ చేయండి. సెంటర్లో ఒక డాట్ అనేది కట్తో నాట్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు కటింగ్ అయిపోయింది. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ వేయాలి కాబట్టి ఈ పీస్ కూడా క్రాస్ వేసి కట్ చేసుకోవాలి. లైనింగ్ వేసేసి మనకి డిజైన్ కరెక్ట్గా వస్తుందో లేదో ఇలా చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ పడితే మాత్రం ఖర్చుల వైపు వెళ్ళిపోద్ది, అక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడుతుంది కాబట్టి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పెద్దవాళ్ళకి ప్రిన్స్ కట్ అయితే మీరు ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. అలాగే మెజర్మెంట్ తోటి కటింగ్ కూడా చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇలా కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో చాలా ఈజీ మెథడ్లో నేను ప్రిన్స్ కట్ అనేది కటింగ్ అనేది చూపించాను. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ఇలా డ్రాయింగ్ వేసి కట్ చేసుకోండి.